ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాంగిల్స్ ఫ్రాకుకు లంగకు ఇట్లా పెద్దగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం బ్లౌజ్కైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రాకు కలర్ తీసుకున్నా, 2 కలర్లు వచ్చి ఇవి మనకు ఎటు 3 ఇంచులు తీసుకున్నా. చూడండి 3 క్లాతులు తీసుకున్నా. 3 క్లాతులు ఇట్లా తీసుకొని ఇగో చూడండి కొలత తీసి చూపిస్తున్నా మీకు. అన్ని సేమ్ తీసుకోవాలి. అన్ని సేమ్ తీసుకొని ఇగో ఇట్లా మడత పెట్టి ఇగో చూడండి మీకు రకరకాలుగా ఒక్కొక్క బ్లౌజుకు ఒక్కొక్క డిఫరెంట్ పెడితే చాలా బాగుంటుందని చూపిస్తున్నా. అన్ని ఒకేలాగా ఎప్పుడు ఒకేలాగా వాడితే కస్టమర్ కూడా ఎప్పుడు ఒకేలాగా వాడుతుందని అంటారు కదా. మనకు రకరకాలుగా పెడితే కస్టమర్కు కూడా నచ్చుతుంది. మన పిల్లలకైనా ఫ్రాక్లకైనా లంగలకైనా దేనికి బ్లౌజులకైనా దేనికైనా పెట్టుకోవచ్చు. ఇట్లా తీసుకోవాలి, విడివిడిగా కుట్టుకోవాలి. 3 పీసులు ఇట్లా నీట్గా కుట్టుకుంటే మనకు బాగుంటుంది. ఒకదానిపైన ఒకేసారి కూడా పెడతారు. ఒకేసారి కూడా పెడితే మనకు కొంచెం జారిపోతుంటుంది కదా. ఇది కొంచెం మెర్సే లాంటి సిల్క్ బట్ట ఇట్లా పెట్టుకోవాలి. మధ్యలో వేరే కలర్ పెట్టి అటు ఇటు నేను ఈ కలర్ పెడుతున్నా. చూడండి 3 తీసుకున్నా. ఇష్టం ఉన్నన్ని కలరు ఇష్టం ఉన్నన్ని పెట్టుకోవచ్చు. ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. చూడండి నేను ఎట్లా పెడుతున్నాను. ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చు, కొంచెం చిన్నగా. నేను చిన్నగానే తీసుకుంటున్నా, పెద్దగా ఏం తీసుకోవాలి. పెద్దగా కూడా మనకు పెద్దగా అంటే ఎటు 4 ఇంచులు తీసుకుంటే పెద్దగా. నేను 3 ఇంచులే తీసుకున్నా కాబట్టి చిన్నగా. 3 ఇంచులు తీసుకుంటే ఇంత వస్తుంది. మీకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే 4 ఇంచులు తీసుకోండి. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఈ డోరీస్ తీసుకొని మధ్యలో పెట్టాలి. డోరీస్ తీసుకొని మధ్యలో పెట్టి ఇలా మడత పెట్టి నీట్గా కుట్టు పెట్టుకోవాలి. షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఇస్తా. టైలరింగ్కి సంబంధించిన ఏవైనా షాపింగ్ చేయొచ్చు. చూడండి లైక్ చేయడం లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఉల్టా తీసుకుంటే ఇట్లా రెడీ అవుతాయి. 3 పీసులు ఒకేసారి ఇలా. ఇక్కడనేమో అతుక్కున్నట్టుంటే ఇక్కడనేమో ఇట్లా వస్తాయి, రౌండ్గా వస్తాయి. చూడండి డిఫరెంట్ ఇట్లా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా రెడీ అయింది.